ఈ కాలంలో జనాలందరూ పొద్దుగూకి 2 పూటలు సాయ తాగుడు అలవాటు అయినరు. తాగేటోళ్ళు ఎక్కువయ్యారు కదా అని చక్కెర సాపత్తి రేట్లు అయితే బాగానే పెరిగినాయి. ఇక మధ్యతరగతి కుటుంబాల్లో అయితే పొద్దుగల్లా లేవంగానే పెండ్లం మొగలకి చక్కెర సాపత్తి కానే లొల్లవుతుంది. ఊర్లో బర్రెలు గొడ్లు అమ్మేకుంటుర్రు. మరి అందరికి ఎరిపోయే పాలేడికెళ్ళి వస్తున్నాయేమో ఆ దేవునికి ఎరక. ఆ సాయాలు అయితే బాగా తాగుకుర్రి. చక్కెర అస్సలే మంచిది కాదు. నా దగ్గర చక్కెర సాపత్తి కొందామన్నా పైసలు లేవు. పానం ఖరాబు చేసుడు కూడా ఇష్టం లేదు. ఇవి ఏం చేసినా ఇక మా చేనులో జామ చెట్టు ఉన్నది. మంచి మంచి జామాకులు తెంపుకున్నా. ఇలా నేను జామ కషాయం చేసుకుంటా. మంచి ఒక పెద్ద ముంతే నీళ్ళు పోసిన, అందులో 5 ఆకులు జామాకులు వేసిన, కలిపిన. ఇక కొంచెం బెల్లం ఎత్తి ఇంత తీయగా వస్తుందని చెప్పేసి ఇంత బెల్లం తీసుకున్నా. మంచిగా బెల్లం దాంచి ఇంతంత బెల్లం వేసుకున్నా. చక్కెర కన్నా బెల్లం అయితే 10 రెట్లు మంచిది. కానీ బెల్లంలో మీరు ఆర్గానిక్ బెల్లం తీసుకోండి. ఈ కాలంలో బెల్లంలో కూడా కల్తీ అవుతున్నాయట. జర చూసుకొని కొనుక్కుర్రి. చక్కెర బంద్ చేయర్రి, బెల్లం వాడకం పెంచుర్రి. ఓకేనా? ఇంత బెల్లం వేసి ఆకులు వేసి కలుపుతున్నా మంచిగా. బాగాసేపు కూడా మరిగించద్దు. ఎందుకంటే జామాకుల విటమిన్ సి ఉంటుంది కదా, అది ఎక్కువ వేడి చేస్తే ఎగిరిపోతుంది. ఏదో ఒక 5 నిమిషాలు కొంచెం గోరెచ్చగా వేసినట్టు వేసి ఆయంత బెల్లం కరిగినాక దించుకుంటే సరిపోతుంది. కమ్మగత్తది. మీరు కూడా తాగి చూడుండ్రి. మనకు జామాకు కషాయం తాగితే మస్తు లాభాలు ఉంటాయి. స్కిన్ గ్లో అవుతుంది. మంచిగా బక్కగా కావని వాళ్ళు బక్కగా అవుతారు. అన్నం అరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, మనకు పైసలు మిగిలినట్టు అవుతుంది. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు కూడా తాగుర్రి. ఏం సైడ్ ఎఫెక్ట్లు ఉండయి. ఏదో మీకు కొత్తగా అలవాటు కాకుంటే 2 ఆకులు వేసుకొని తాగుండ్రి. ఏమవుతుంది? అరే ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది? నేనైతే చెప్తున్నా, సూపర్ ఉంది.